హాయ్ ఫ్రెండ్స్, సరస్సు అంటే మనకు స్వచ్ఛమైన నీరు, అందమైన దృశ్యాలు గుర్తొస్తాయి. కానీ ఆఫ్రికా ఖండంలోని రువాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుల్లో ఉన్న కివు సరస్సు అక్షరాల ఒక టైం బాంబ్ లాంటిది. ఈ నీటి అడుగున దాగి ఉన్న విషవాయువులు ఏ క్షణమైన పేలి చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రత్యేక కథనంలో ఈ అసాధారణమైన ప్రకృతి విపత్తు వెనక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకుందాం. ఈ సరస్సు లోతు సుమారు 1500 అడుగులకు పైగా ఉంటుంది. షాకింగ్ విషయం ఏంటంటే ఈ నీటి అడుగున సుమారు 65 క్యూబిక్ కిలోమీటర్ల మెథిన్, 300 క్యూబిక్ కిలోమీటర్ల కార్బన్ డయాక్సైడ్ వాయువులు నిక్షిప్తమై ఉన్నాయి. భూమి లోపల జరిగే అగ్నిపర్వత క్రియల వల్ల ఈ వాయువులు నీటి అడుగున పేరుకుపోతున్నాయి. దీన్ని శాస్త్రీయంగా లిమ్నిక్ వెరప్షన్ లేదా ఎక్స్ప్లోడింగ్ లేక్ అని పిలుస్తారు. సాధారణంగా సరస్సుల్లో నీరు పైనుండి కిందకు కదులుతూ ఉంటుంది. కానీ కివు సరస్సులో లోతైన నీరు, ఉపరితల నీరు అస్సలు కలవవు. దీనివల్ల నీటి అడుగున విపరీతమైన పీడనం పెరుగుతుంది. ఏదైనా భూకంపం సంభవించినా లేదా భూగర్భ ఉష్ణోగ్రత పెరిగినా ఆ వాయువులన్నీ ఒక్కసారిగా బుడగల్లా పైకొచ్చి సునామీ లాంటి భారీ పేలుడుకు దారితీస్తాయి. ఇది సంభవిస్తే చుట్టుపక్కల 20 లక్షల మంది ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉందని తాజా జియోలాజికల్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో కామెరూన్లోని లేక్ నియోస్లో ఇలాంటి పేలుడు సంభవించినప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లోనే 1700 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కివు సరస్సు ఆ లేక్ నియోస్ కంటే 1000 రెట్లు పెద్దది, ఇంకా అత్యంత శక్తివంతమైంది. తాజా డిజాస్టర్ మేనేజ్మెంట్ విశ్లేషణల ప్రకారం ఈ సరస్సు గర్భంలో ఉన్న మిథేన్ వాయువు ఒకేసారి విడుదలైతే అది ఒక భారీ అణు విస్ఫోటనం లాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. నిజానికి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి రువాండా ప్రభుత్వం ఒక వినూత్నమైన ప్రయత్నం చేస్తోంది. నీటి అడుగున ఉన్న మిథేన్ వాయువును పైపుల ద్వారా సేకరించి దాని నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. దీన్ని కివువాట్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. వాయువుల పీడనాన్ని తగ్గించడం ద్వారా పేలుడు ముప్పును తగ్గించవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇది మనిషి ప్రాణాలను కాపాడుకుంటూనే ప్రకృతి నుండి శక్తిని పొందే ఒక అద్భుతమైన మార్గం. ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన సరస్సు లోతుల్లో ఇంకా భారీ స్థాయిలో వాయువులు పేరుకుపోతూనే ఉన్నాయి. సమీపంలోని నియరాంగోంగో అగ్నిపర్వతం ఏదైనా పెద్ద విస్ఫోటనానికి గురైతే దాని ప్రభావం కివు సరస్సుపై పడే అవకాశం ఉంది. తాజా వాల్కనాలజీ విశ్లేషణల ప్రకారం ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది ప్రకృతి విసిరిన ఒక భయంకరమైన సవాలు. కివు సరస్సు పరిణామం ప్రకృతి తన శాంతమైన రూపం వెనుక ఎంతటి వినాశనాన్ని దాచుకోగలదో గుర్తు చేస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్పెషల్ ఫీచర్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.